సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ పోలీసులు నోటీస్ అందజేశారు. విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, నోటీసులు ఎందుకు ఇచ్చారు? శర్మ, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అనంతపురంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ప్రకారం మార్చి 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజయవాడలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. అయితే 3 నెలల క్రితం సామాజిక మాధ్యమాలతో పాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాళ్ళ పేర్లను వెల్లడించడంతో పాటు ఆ అత్యాచారానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినందుకు వాసిరెడ్డి పద్మ గత సంవత్సరం 2024 నవంబర్ 2వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గోరంట్ల మాధవ్ మీద బిఎన్ఎస్ఎస్ దీని కింద సెక్షన్ 35 సబ్సెక్షన్ 3 కింద, దాంతో పాటు మరిన్ని సెక్షన్ల కింద 101/2024 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అనేక సెక్షన్లు దీంట్లో అమలు చేశారు. దీనికి సంబంధించి అంటే అనుచిత వ్యాఖ్యలతో పాటు అత్యాచార బాధితురాళ్ల పేర్లను బహిరంగంగా వెల్లడించాడని చెప్పి ఆ ఫిర్యాదులో వాసిరెడ్డి పద్మ చెప్పినట్లు సమాచారం. అయితే మీడియా ఎదుటనే గోరంట్ల మాధవ్ విజయవాడ నుంచి వచ్చిన పోలీసులతో మీడియా ఎదుటనే నోటీస్ అందుకున్నారు. సంతకం పెట్టి వాళ్లకు రిసీవ్డ్ కాపీ ఇచ్చేసి అందుకున్నారు. మార్చి 5వ తేదీ న్యాయ సలహా తీసుకొని తమ అడ్వకేట్స్ తో న్యాయ సలహా తీసుకొని హాజరవుతానని, తన షెడ్యూల్ చూసుకొని తన షెడ్యూల్ ఖాళీగా ఉంటే హాజరవుతానని కూడా మీడియా ఎదుట చెప్పడం జరిగింది. శర్మ, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.